ఊడ్చి పారేసిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. వైసీపీని ఊడ్చేశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే అవమానకరమైనటువంటి ఓటమి, మామూలు ఓటమి కాదు, అవమానకరమైన ఓటమి. గత ఎన్నికల్లో 2014లో వైసీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. 2019లో వైసీపీ బలమైన అధికార పార్టీగా అవతరించింది. 2024లో వైసీపీ అత్యంత బలహీనమైన ప్రతిపక్ష పార్టీగా మారిపోతుంది. కేవలం 15 స్థానాల్లో మాత్రమే వైసీపీ ఉంది. ఈ 15 స్థానాల్లో మరో 3 స్థానాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. 3 చోట్ల ఫలితాలు ఏదైనా జరిగితే తారుమారయ్యే అవకాశాలు కూడా కనిపిస్తోంది. ఎర్రగొండపాలెం, ఆలూరు, కదిరి ఈ చోట్ల ఫలితం ఏదైనా జరగవచ్చు. అలాగే పోలవరంలో కూడా ఫలితం ఏ విధంగానైనా మారే అవకాశం మనకి కనిపిస్తోంది. ఎస్, మనకి స్టూడియోలో ఉన్నారు. ఎస్, చంద్ర శ్రీనివాస్తో మాట్లాడేందుకు ఒక బ్రేకింగ్ న్యూస్ని మనం చూద్దాం. ఎస్, నంద్యాలలో అల్లు అర్జున్ ప్రభావం ఎక్కడ కనిపించడం లేదు. నంద్యాలలో అల్లు అర్జున్ ప్రచారం చివరి రోజున అక్కడికి వెళ్ళారు. వైసీపీ అభ్యర్థి తరపున ఆయన మాట్లాడారు. వైసీపీ అభ్యర్థిని గెలిపించాలి అంటూ ఆయన ప్రచారం చేశారు. కానీ ఎక్కడా కూడా నంద్యాలలో ఆ ప్రభావం కల్పించట్లేదు. శిల్ప రవిచంద్రకు విజయాన్ని సమకూర్చాలి నా స్నేహితుడు అంటూ అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళారు. కానీ ఆ ప్రభావం ఎక్కడ కనిపించట్లేదు. మా ప్రతినిధి హుస్సేన్ మనకి నంద్యాల నుంచి అందుబాటులో ఉన్నారు. హుస్సేన్, ఏంటి నంద్యాలలో పరిస్థితి? అల్లు అర్జున్ అక్కడికి వచ్చి స్నేహితుడు అంటూ మద్దతు ప్రకటించినప్పటికీ కూడా శిల్ప రవికి ఓటమి దిశగానే వెళ్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. రోహిత్, ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో చివరి రోజున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తన మద్దతు తన మిత్రుడు ఎవరైతే శిల్ప రవిచక్రపాణి రెడ్డి ఉన్నాడో వైసీపీ నుంచి బరిలో ఉన్నాడు. గత ఎన్నికల్లో డైరెక్ట్ గా నేను సపోర్ట్ చేయలేకపోయాను. ఈసారి ఎలాగైనా సరే ఈ నంద్యాల నియోజకవర్గానికి వచ్చి తన కోసం మద్దతు ప్రకటించాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి పుష్ప 2 ఎవరైతే మన అల్లు అర్జున్ ఉన్నాడో తను వచ్చినటువంటి ప్రభావం ఎక్కడ కనిపించలేదు. ఒక్కసారిగా సినీ హీరో వస్తున్నాడు. పుష్ప 2 సంబంధించినటువంటి అల్లు అర్జున్ యూత్ ఐకాన్ సంబంధించిన అల్లు అర్జున్ వస్తున్నాడు నేపథ్యంలో తన అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నంద్యాల నియోజకవర్గం చేరుకున్నారు. ఆ రోజు మొత్తం వేలాది మందిగా తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. చివరి రోజు కావడం తను హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తూ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం మిత్రుని ఇంటి వద్ద అని నంద్యాలకు వచ్చినటువంటి నేపథ్యంలో తన మద్దతు సంపూర్ణంగా నేను ప్రకటిస్తున్నాను. శిల్పారవి మరోసారి గెలవాలని ఆకాంక్షిస్తున్న నా అభిమానులంతా కూడా తప్పనిసరిగా ఓటేసి గెలిపించాలని అప్పీల్ చేసిన పుష్ప అల్లు అర్జున్ ఎవరైతే అల్లు అర్జున్ ఆ ప్రభావం అయితే ఎక్కడ కనిపించలేదు. కేవలం ఆ రోజు అల్లు అర్జున్ ని మాత్రం చూడడానికి మాత్రమే వచ్చారు, తన మీద అభిమానంతో మాత్రమే వచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నంద్యాల నియోజకవర్గం పెద్ద ఎత్తున కూడా ముస్లిం మైనార్టీల ప్రభావం ఎక్కువ ఉంటుంది. సుమారు 70,000 ఓట్లు ఉన్నటువంటి ఈ ఓటు బ్యాంక్ ఇక్కడ ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంది. అయితే చాలా రోజుల తర్వాత సుమారు 15-20 ఏళ్ల తర్వాత ఈ నంద్యాల నియోజకవర్గంలో ఎన్ఎండి ఫరూక్ కి అవకాశం ఇవ్వడం ఆ సామాజిక వర్గం అంతా కూడా ఓన్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మనం ప్రారంభం నుంచి చూస్తే కౌంటింగ్ ప్రారంభమైనటువంటి మొదటి రౌండ్ లో 583 ఓట్లు రాగా, అయితే ఆ 12వ రౌండ్ వచ్చే వరకు 12,000 ఓట్లు పైగా పోల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రౌండ్ కి ఎన్ఎండి ఫరూక్ యొక్క స్పీడు, సైకిల్ యొక్క స్పీడ్ పెరిగినట్టు మనకు స్పష్టంగా ఎన్నికల సరళి రౌండ్ లో ఉండేటువంటి పరిస్థితి అయితే తెలిసింది. ఎన్నికల ప్రక్రియలో ఈ కౌంటింగ్ ప్రక్రియలో మాత్రం ప్రతి రౌండ్ లో కూడా తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్లారు ఎన్ఎండి ఫరూక్. ఈ నేపథ్యంలో ఇప్పటికే 17 రౌండ్లు పూర్తి అయిపోయి 24 రౌండ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరో 21 రౌండ్లు ఉంది. మరో 4 రౌండ్లు కౌంటింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం ఇప్పటికీ కూడా మెజార్టీ 17వ రౌండ్కి చూసుకుంటే 13,825 ఓట్లు పైగా పోలైనటువంటి పరిస్థితి ఉంది. తనకు అత్యధికంగా మెజార్టీ వచ్చింది. స్పష్టమైనటువంటి మెజార్టీ ఇస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ హవా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. గత ఎన్నికల్లో 2019 ఎన్నిక కావచ్చు, 2014 ఎన్నికలు కావచ్చు. 2014 ఎన్నికల్లో అవుట్ రైట్ గా 11 సీట్లు వైసీపీ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. కేవలం 3 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు కర్నూలు జిల్లా ప్రజలు. అయితే 2019లో ఫ్యాన్ స్పీడ్ కి మొత్తం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 సీట్లతో పాటు 2 ఎంపీ సీట్లు కూడా వైసీపీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో కనిపిస్తాయి. అయితే ఈసారి మాత్రం ఏదైతే సీన్ రివర్స్ కనిపిస్తా ఉంది, మనకి ఎక్కడ కూడా వైసీపీ హవా కనిపించేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాలు చూస్తుంటే కేవలం 2 స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఒకటి ఆలూరు నియోజకవర్గంలో
వైసీపీ అభ్యర్థి విరూపాక్షి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటే మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి ముందంజలో ఉన్నారు. గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా మంత్రాలయం నియోజకవర్గ అభ్యర్థికి వైసీపీ అభ్యర్థికి గెలిచినటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. మనం ఊహించని విధంగా కర్నూలు జిల్లాలో ఎప్పటికి కూడా వైసీపీ పార్టీకి ఈ ఓటమితో వైసీపీ శిబిరంలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? రోహిత్, వైసీపీ నేతల్లో ఎక్కడ కూడా ఆనందోత్సవాలు కనిపించడం లేదు. మొత్తం విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకటే ధీమాతో వ్యక్తం చేశారు, తన నాయకుడు 151 సీట్లు మనం సాధించబోతున్నాం, ఈ దేశం మొత్తం ఏపీ వైపు చూడబోతుంది, అధికారంలోకి మరోసారి మనం రాబోతున్నాం, మరి 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అని చెప్పినటువంటి ఏదైతే ధీమా వ్యక్తం చేశారో, కానీ దానికి భిన్నంగా ఈసారి వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మొత్తం ఢీలా పడిపోయినటువంటి పరిస్థితి. వైసీపీ కార్యకర్తలు ఎక్కడ జోష్ కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీ నాయకులు, ప్రధాన నాయకులంతా కూడా కౌంటింగ్ సెంటర్లను వదిలి ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అభ్యర్థులు మాత్రం చివరి దాకా ఉండి కంపల్సరిగా అక్కడ మనం ఉండాలి కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వెనుదిరిగేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో మాత్రం స్పష్టమైనటువంటి మెజార్టీ సైకిల్ పార్టీకి ఇచ్చారు. 12 సీట్లలో గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో ఈ 2 ఎంపీ సీట్లు కూడా సైకిల్ పార్టీని కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా మనం ఈ 2014-2019 ఎన్నికలకి భిన్నంగా ఈసారి కర్నూలు జిల్లాలో వైసీపీ పార్టీకి మొత్తం వైసీపీ పార్టీకి ప్రజలు పట్టం కట్టేటువంటి పరిస్థితి కనిపించలేదు. కేవలం సైకిల్ పార్టీకి వేశారు. మనకి ఈ మెజార్టీ రావడానికి ఇక్కడ ఇంత భారీ మెజార్టీ రావడానికి ఇన్ని స్థానాలు గెలవడానికి ఒకటే కారణం, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒకటైతే సామాజిక సమీకరణలో సోషల్ ఇంజనీరింగ్ నేను చేస్తున్నానని పాటించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఉందో అది సీన్ రివర్స్ లో అయింది. ఇక్కడ మొత్తం చేసినటువంటి ప్రయోగాలు ఎక్కడ కూడా సక్సెస్ కానటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో 4 అభ్యర్థులను కూడా మార్చడం జరిగింది. అభ్యర్థులు మార్చేటువంటి అన్ని చోట్ల కూడా అభ్యర్థులు ఓడిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎమ్ముడులో అభ్యర్థిని మార్చారు. ఆలూరులో మార్చేటువంటి విరూపాక్ష ఎవరైతే ఉన్నారో తను గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమం 24 రౌండ్లు ఉండేటువంటి పరిస్థితుల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో వైసీపీ పార్టీకి బలమైనటువంటి పోలింగ్ బూతులు ఉన్నాయి. ఆ రౌండ్లలో కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఎవరైతే డాక్టర్ ధారా సుధీర్ నందికొట్కూరులో కూడా సీట్ మార్చడం జరిగింది. కోడుమూరులో నియోజకవర్గంలో సీట్ మార్చేటువంటి పరిస్థితి ఉంది. మార్చినటువంటి సీట్లో ఫలితాలను చూసుకుంటే ఎక్కడ కూడా 3 అభ్యర్థులు, ఒకటి ఎమ్ముగనూరు, 2 కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఓటమి చవి చూసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే మనం మార్చేటువంటి అభ్యర్థులు విరూపాక్షి గెలిచేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రౌండ్కి ఉత్కంఠ నరాలు తగ్గేటువంటి ఉత్కంఠ మధ్య కౌంటింగ్ కొనసాగుతుంది. ఏ రౌండ్ లో తన ప్రత్యర్థి అధిక ఓట్లు సాధిస్తారా, మనం ఎమ్మెల్యేగా గల్లంతైపోతాం అనేటువంటి భయం మాత్రం స్పష్టంగా వైసీపీ నేతలు కనిపించే అయితే కనిపిస్తోంది. ఎమ్ముడు నియోజకవర్గం చాలా కౌంటింగ్ ప్రక్రియ కూడా చాలా స్లోగా కొనసాగేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవీఎం ప్రాబ్లం వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సుమారు 1 గంట దాకా కౌంటింగ్ ప్రక్రియ నిలబడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాన్ని క్లియర్ చేసినటువంటి అధికార యంత్రాంగం మళ్ళీ ఈవీఎంలను ప్రారంభించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ మాత్రం బాహాబాహిగా 2 పార్టీలు పోటీ పడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ పోలింగ్ ప్రక్రియ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యొక్క స్పీడ్ చూసినట్లయితే ఆ నియోజకవర్గంలో కూడా వైసీపీ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం చూడాలి జరగబోయేటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది. లేకపోతే బుట్టారెడ్డి ఆధిపత్యం సాధిస్తారా, లేకపోతే విజయ జయనాగేశ్వర రెడ్డికి అక్కడ గెలుపు వరుస్తుంది అనేటువంటిది స్పష్టంగా చూసేటువంటి ప్రక్రియ మనం వేచి చూడాల్సిందే. రోహిత్, రైట్ హుసేన్, ఒకసారి జిల్లాల వారీగా కేవలం వైసీపీ 15 నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యతను కనబరుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వైసీపీ జాడెక్కడా కనిపించడం లేదు. ఇటు వైజాగ్లో, విశాఖ జిల్లాలో మాత్రం అరకు, పాడేరులో వైసీపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇటు తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ జాడ ఎక్కడా కనిపించడం లేదు. పోలవరంలో మాత్రం వైసీపీ ఒక్క చోట జాడ కనిపిస్తుంది. ఎర్రగొండపాలెంలో మనకు ఒంగోలులో చూసినట్లయితే కేవలం ఎర్రగొండపాలెంలో మాత్రమే వైసీపీ జాడ కనిపిస్తోంది.